హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో నా గార్డెన్ గురించి షేర్ చేస్తున్నాను. చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో నేను కొత్త సీజన్ కోసం రెడీగా కూరగాయల మొక్కలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం మట్టి లేదు. నాకు దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వెళ్ళి సాయిల్ అనేది తెచ్చుకున్నాను. 25 కిలో బ్యాగ్ 100 రూపీస్ చెప్పింది తను. 120 అన్నాడు, 100కి అయితే ఇచ్చిండు. 4 గమేలాలు అంటారు కదా, తొట్టెలు. సో 4 వచ్చినాయి అనమాట. అయితే నాకు ఇక్కడ గార్డెన్ చూసాను, ఏమైనా కొత్త మొక్కలు దొరుకుతాయేమో అని, కానీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఫ్లవర్ ప్లాంట్స్ ఏమైనా తీసుకుందాం అని చూశాను. స్టాక్ లేదు. ప్రజెంట్ సమ్మర్ కదా, రైనీ సీజన్కి అయితే అన్నీ ఉంటాయి. న్యూ స్టాక్ అని చెప్పుకొచ్చింటాను. అండ్ ఇంటీరియర్ డెకరేషన్ అయితే ఉన్నాయి. అది ఏంటి అన్నది చెప్పి నేను షాప్ నర్సరీ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంటికి తెచ్చుకున్న తర్వాత బ్యాగు సో నేను ఇలా అయితే వేసేసుకున్నాను. సాయిల్ కింద నేల మీద పరిచేసుకున్నాను. సిటీజీ వాళ్ళు ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇందులో కలిపేసుకుందాం అని చెప్పేసి సాయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సాయిల్ నేను కంపోస్ట్ అయితే ఏమి యాడ్ చేయలేదండి. వీళ్ళైతే ఏమైతే ఆర్గానిక్గా ఇచ్చారో అవే నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఎన్పీకే ఒకటి, ట్రైకోడర్మా ఒకటి, సుడోమస్, నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ ఏవైతే ఇచ్చారో వాళ్ళు అవన్నీ నేను యాడ్ చేసేసుకున్నాను. 2 బ్యాగులు తెచ్చుకున్నాను. 2 బ్యాగుల్లోనూ వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. సిటీసీ వాళ్ళు కూరగాయల మొక్కలు సాప్లింగ్స్ ఇచ్చారు, గ్రాఫ్టెడ్. అవి తెచ్చుకుంటే 1 వీక్ అయిపోతుంది, అట్లనే ఉంటున్నాయి. ఎలా అంటే లాస్ట్గా చనిపోయే స్టేజ్కి వచ్చేసింది అనమాట. టమాటా నార అయితే నాకు మనసు ఒప్పట్లేదు, నాకు టైం కుదరట్లేదు తెచ్చుకోవడానికి, సాయిల్ ఇవంతా మిక్స్ చేసుకోవడానికి. సరే అయితే అయిందని చెప్పి నేను అయితే స్టార్ట్ అయ్యి ఇలా అయితే చేసేసుకున్నాను. కంపోస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నాను సాయిల్ని. అది ఎలా ఉన్నాయి ఏంటో ప్లాంటింగ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను, అవి ఏ కండిషన్లో ఉన్నాయో అన్నది. నెక్స్ట్ గార్డెన్ అప్డేట్ కూడా, అవి నాటుకున్న తర్వాత కూడా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని స్టే బ్యాక్ ఉన్నాయి, ఎన్ని డై అయిపోయినాయి కూడా నేను మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా. ఇవైతే సిటీస్ నుంచి తీసుకున్నానండి. మనకి చాలా తక్కువ ప్రైజెస్లో మనకి కెమికల్స్ అన్నీ వస్తాయి. 25 రూపీస్, 35 రూపీస్, 75 రూపీస్, మ్యాక్సిమం 100 రూపీస్లోనే పర్ కేజీ వస్తుంది. మనకి అమెజాన్లో, మీషోలో, ఫ్లిప్కార్ట్ ఎక్కడ చూసుకున్నా ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఎప్సమ్ సాల్టే మనకి 200 ప్లస్ ఉంది కదండి. మనకి జస్ట్ 25-35 రూపీస్లోనే వస్తుంది మనకి ఎప్సమ్ సాల్ట్ కిలో ప్యాకెట్ అనేది. సో చాలా తక్కువకి ఇస్తారు మనకి ఫెర్టిలైజర్స్ అనేవి. బయో ఫెర్టిలైజర్స్ కానీ, కంపోస్ట్ కానీ, సాయిల్ మిక్స్ కానీ అన్నీ మనకి సిటీజీలో మనకి అవైలబుల్గా ఉంటాయండి. తక్కువ ప్రైజెస్లో, మార్కెట్ కన్నా తక్కువ ప్రైజెస్లో మనకి సిటీజీ ఇస్తుంది. అలాగే ఫ్రీ సాప్లింగ్స్ ఇస్తుంది, ఫ్రీ సీడ్స్ ఇస్తుంది. మనం ఏమి బయట నుంచి ₹1 కూడా కొనుక్కోలేదండి. మొక్కలు కానీ, ప్లాంట్స్ కానీ రిటర్న్ గిఫ్ట్లోనే మనకి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నేను మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. నేను మనకి ఫ్రూట్ ప్లాంట్లు కూడా సిటీజీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఇస్తున్నారు. ఇది నేను కొంచెం తీసి పక్క పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు కింద వంకాయ చెట్లు ఉన్నాయి. వంకాయ చెట్లకి వేద్దామని చెప్పేసి అన్నీ మిక్స్ చేసుకున్నాక తీసి గుర్తొచ్చి కొంచెం పక్క అయితే పెట్టుకుంటున్నాను. నా గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి, కానీ స్పేస్ అనేది చాలా తక్కువ. మనకి బాల్కనీలో అంటే చాలా తక్కువ ఉంటుంది కదా, ఒకటే బాల్కనీ వస్తుంది మనకి యూజ్ చేసుకోవడానికి. మహా అంటే ఎన్ని పడతాయండి. కానీ సిటీజీ వాళ్ళు ఎట్లా అంటే టెర్రస్ మొత్తం సరిపోనన్ని సాప్లింగ్స్ ఇస్తున్నారు. కానీ ఇవి నేను అన్ని సాప్లింగ్స్ నాకు సరిపోవు. సో ప్రజెంట్ అయితే అవి సేవ్ అవ్వడం కోసం నేను కొంచెం ఇరిగ్గానే పెట్టేశాను. చూసారా, మిర్చి నారైతే చాలా బాగుందండి. ఇది ఏ మిర్చి, బజ్జీ మిర్చి అని అన్నారు. చూడాలి ఏ మిర్చి వస్తుందో. అలాగే దొండపాదు చాలా బాగుంది. సో ఇప్పుడైతే సర్వీవ్ అయిపోయింది, అప్పుడు సరిగ్గా లేదు. కానీ చూసారా, టమాటా ప్లాంట్స్ మొత్తం ఎల్లోయిష్ అయిపోయి, ఆకులు, రూట్స్ కుళ్ళిపోయి అసలు ఎలా పడితే అలా ఉన్నాయి. మిర్చి నార అయితే చాలా బాగుంది, కానీ అదైతే బాగాలేదండి. వెంటనే తెచ్చిన వెంటనే వంకాయ నార అయితే కింద వేసేసాను. ఇవి నాకు సాయిల్ తీసుకురావాలి, ఇదన్నీ టైం పట్టేసింది. సో అవి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. నేను ఇంకా తీసుకోవాలనుకోలేదు ఛాన్స్, అందుకే తొందరగా నేను వెళ్ళి సాయిల్ తీసుకుని వచ్చేసి ఫెర్టిలైజర్స్ సిటీజీ వాళ్ళు తీసుకుని అన్నీ ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను. మీరు సిటీజీలో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీ గార్డెన్ మీద ఏ ఇష్యూస్ ఉన్నా కానీ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ షేర్ చేస్తారు మీకు. ఇందులో సైంటిస్టులు ఉంటారండి మన గ్రూప్లో. సో వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట.
ఈ నా దగ్గర ట్రే అయితే ఉంది, వెజిటేబుల్స్ ట్రే. ఈ ట్రేలో అయితే మొత్తం నాకు కుదిరినంత వరకు కొంచెం దగ్గరగానే వేసాను. ప్రస్తుతానికి సర్వే అవ్వాలని చెప్పి వేసాను. స్పేస్ చూసుకుని ఖాళీ చేసుకోవాలి, నేను పాట్స్ కూడా ఖాళీ లేవు, అందుకే నేను అన్నీ దగ్గరికి వేసాను. మీరు మొక్కలు పిచ్చేనా, మీరు కూడా ఇలాగే చేస్తారా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. మొక్కలు ఇలా అయిపోయినాయి, చాలా బాధగా ఉందండి. చాలా కష్టపడి దూరం వెళ్ళి తెచ్చుకున్నాను. ఇవి చూస్తే పరిస్థితి ఇలా ఉన్నది. అసలు సాయిల్ అయితే చాలా మెత్తగా, చాలా లూజ్గా అయితే కలిపేసుకున్నాను. కంపోస్ట్ వేయకపోయినా కూడా సాయిల్ అనేది చాలా లూజ్గా ఉంది, బాగుంది సాయిల్ కూడా అతని దగ్గర. చూడాలి ఇందులో ఎన్ని సర్వే అవుతాయో, ఎన్ని చనిపోతాయో ఏంటనేది. పెట్టేటప్పుడు కూడా నైట్ అయిపోయిందండి మొత్తము, నాకు సాయిల్ తెచ్చుకుని ఈ మిక్స్ చేసుకుని ఇవన్నీ అయ్యేటప్పటికి. పెట్టినప్పటి నుంచి వర్షం వస్తుందో అని చూస్తుంటే ఆ వర్షంకైనా ఇవి సర్వైవ్ అవుతాయి అనుకుంటే ఆ వర్షం వాటర్కి వర్షమే రావట్లేదు. మబ్బు వేస్తుంది కానీ ఈవినింగ్ వర్షం రావట్లేదు. చూడాలి, నేను ఇంకా లాస్ట్లో కొంచెం తొట్టులో పట్టుకున్న వాటర్ ఉంటే వర్షం నీళ్ళు అవే వీటికైతే వేసాను. చూడాలి ఎంతవరకు ఉంటాయో ఎంతవరకు పోతాయో తెలియదు నాకు కూడా. కొన్ని అయితే ఇలా ఇరిగిపోయి రూట్స్ కుళ్ళిపోయి అసలు ఎలా పడితే అలా ఉన్నాయి. నేను ఒక్కో దాంట్లో 2-3 మొక్కలు పెట్టేస్తున్నాను. ఇంకా ఎందులో ఎన్ని ఉంటాయో ఉండవో తెలియదు, సెపరేట్ చేయట్లేదు. ఇంకా ఒకదానికొకటి సపోర్టుగా ఉంటాయని చెప్పి వేసేస్తున్నాను. చాలా అంటే చాలా హెల్తీ అండి, చాలా మంచి క్వాలిటీ మనకి సాప్లింగ్స్ ఇస్తారు. మనం అవి యూటిలైజ్ చేసుకుంటే మనం బయట ఏం కూరగాయలు కొనుక్కునే అవసరం లేదు, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్తాయి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు సీడ్స్ ఏమి ఇచ్చారు, దుంపలు ఏమి ఇచ్చారు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి నా రెగ్యులర్గా వీడియోస్ అన్నీ చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది సిటీస్లో ఉంటే బెనిఫిట్స్ ఏంటి అన్నది. సో ఇంకా మిగిలిన రెయిన్ వాటర్ అయితే ఇలా మొక్కలకైతే వేసేసాను. ఇదండి, నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్. సబ్స్క్రైబ్.